హలో గైస్, దిస్ ఇస్ వేదాంత్ హియర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫైనల్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. ఇంజన్లెస్ సెమీ బుల్లెట్ అర్థమయ్యే ఉంటుంది. వందే భారత్ ట్రైన్ గురించి మీ అందరికీ చూపిద్దామని ఇక్కడి వరకు వచ్చాను. అండ్ నేను ఈరోజు హైదరాబాద్ నుండి వరంగల్ వరకు ట్రావెల్ చేస్తూ ట్రైన్ యొక్క విశేషాలు అన్నీ కూడా మీకు చూపించడానికి ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. సో సీసీ కెమెరా అలర్ట్మెంట్స్ అంతా కూడా అమర్చారు. సో ఆటోమేటిక్ డోర్స్, నేను రాగానే డైరెక్ట్గా మళ్ళీ డోర్ ఓపెన్ అయిపోతుంది. కంఫర్ట్ ఏదైతే అంటున్నారు చాలామంది, ఇది తిరుగుతుంది అన్నారు కదా, అంతా కూడా హాట్ కేసెస్ అనమాట. ఇక్కడ ఫుడ్ అదంతా కూడా ఇక్కడ చాలా హైజీనిక్గా, చాలా నీట్గా ఫుడ్ అంతా కూడా ప్రొవైడ్. సో ఇక్కడ మీరు ఛార్జింగ్ది చూస్తున్నారు కదా, ఇక్కడ లైట్స్ కూడా టచ్ ఉన్నాయి, అంటే చాలా అత్యాధునికంగా రూపొందించినటువంటి లైట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డైరెక్ట్గా లైట్ కంఫర్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. వైజాగ్ నుంచి సికింద్రాబాద్ వచ్చాను, సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళుతున్నాను. సో వైజాగ్ నుండి సికింద్రాబాద్ ఇదే ట్రైన్లో వచ్చారా? ఎస్, ఇది చూడాలి, దీని గురించి ఆలోచించాలి, ఇది ఎలా ఉంటుంది. నిజంగా అంటే ఈ వయసులో ఇంత ఓపిక ఉండడం నిజంగా గ్రేట్ అనాలి. ఎందుకంటే 8.5 గంటలు ట్రావెలింగ్ చేసి వచ్చారంటే. బాబు చదువుకుంటున్నాడు. ఏ క్లాస్ చదువుతున్నావు బేటా? నైన్త్ క్లాస్ చదువుతున్నావా? సో ట్రావెలింగ్లోనే చదువుకునే అంత పీస్గా ఉంది. సో ఎప్పుడైనా 4 మెంబర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే పిల్లలు వెళ్ళినప్పుడు ఆపోజిట్ కూర్చుని సెంటర్ చూడొచ్చు. వందే భారత్ ట్రైన్ గురించి చెప్పాలంటే ఆ ప్రైస్కి వర్తబులేనా? వర్తబుల్ అంటే ఇట్స్ నాట్ వర్తబుల్, ఎందుకంటే అంత కంఫర్టబుల్గా అనిపించట్లేదు అండి నాకు. ఓకే, ఈరోజు మనిషి జీవితంలో ట్రావెలింగ్ అంటే ప్రయాణం ఎంత కీలక పాత్ర పోషిస్తుందంటే ప్రతిరోజు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. సో అలాంటి తరుణంలో వందే భారత్ అనే ఒక స్పెషాలిటీ ట్రైన్ మనకు కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా ఇవ్వడం నిజంగా అదృష్టమే అనుకోవాలి. కాకపోతే ట్రైన్ యొక్క ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవే కొంచెం ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అంటూ ఉన్నారు. కానీ నేను మాత్రం చాలా ఎగ్జైట్గా ఉన్నాను. ఈ ట్రైన్ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందనే ఒక చిన్న విషయంపై ఈరోజు మీ ముందుకు వచ్చాను. సో ఈ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. ట్రైన్ ప్రైజెస్ ఎంత, ట్రైన్ స్పెషాలిటీస్ ఏంటి, ఎగ్జిక్యూటివ్ సీట్స్ ఏంటి, నార్మల్ సీట్స్ ఏంటి, ప్రతిదీ కూడా పూర్తిగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో గంటకి 135 స్పీడ్ వేగంతో వస్తున్నటువంటి వందే భారత్ ట్రైన్ ఇంకొక 3 మినిట్స్లో రాబోతుంది. 2:15కి ఎగ్జాక్ట్గా సికింద్రాబాద్లో ట్రైన్ వస్తుంది. 2:15 నుండి 3 వరకు ట్రైన్ ఇక్కడనే ఆగుతుంది. 3 o'clock ఇక్కడ నుంచి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. సికింద్రాబాద్ టు విశాఖపట్నం వితిన్ 8.5 అవర్స్లో రీచ్ అవుతున్నటువంటి అతి వేగమైనటువంటి ట్రైన్ వందే భారత్. సో దీనికన్నా వేగం మాత్రం ఇప్పటికైతే మన ప్రస్తుతం లేదు. ఇది 8th ట్రైన్ అనమాట. సో ఇప్పటికీ 7 ట్రైన్స్, వందే భారత్ లాంటి ట్రైన్స్ ఇంకో 7 ట్రైన్స్ అయితే ఉన్నాయి. సెమీ బుల్లెట్ ట్రైన్స్ 7 ఉన్నాయి. ఇది 8th వన్. అండ్ ఫస్ట్ టైం 2 తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి ఆధునికంగా తయారు చేసినటువంటి, రూపొందించినటువంటి రైల్ వస్తుంది. సో చాలా ఎగ్జైట్గా ఉంది. సో చూద్దాం, ఇంకొక 2 మినిట్స్లో ట్రైన్ అయితే రాబోతుంది. లెట్స్ సీ. సో చూడొచ్చు, అప్పటి నుండి వెయిట్ చేస్తున్నటువంటి వందే భారత్ ట్రైన్ అయితే వస్తూనే ఉంది. సో చాలా ఎగ్జైట్గా ఉంది. ఇక్కడ అందరూ కూడా వీడియోస్ తీసుకుంటున్నారు, ఎందుకంటే కొత్తది కదా. లెస్ట్ 2 days అయింది అంతే స్టార్ట్ అయ్యి. 16th రోజు నరేంద్ర మోడీ గారితో స్టార్ట్ అయినటువంటి ఈ ట్రైన్ వందే భారత్ 2 తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం అయితే మారుమోగుతుంది. వందే భారత్, వందే భారత్, వందే భారత్. సో
సో ఇందులో మొత్తం ఎన్ని కోచెస్ ఉంటాయి, అసలు ఎగ్జిక్యూటివ్ కోచ్ అంటే ఏంటి, నార్మల్ కోచ్ అంటే ఏంటి, అండ్ ప్రయాణికులు దిగంగానే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అండ్ పైలట్స్ కూడా ముందు ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇంజన్లెస్ సెమీ బుల్లెట్ ట్రైన్ కాబట్టి చాలా అద్భుతమైనటువంటి వేగంతో, అంటే గంటకి 135 కిలోమీటర్లు అంటే నాట్ ఏ జోక్ అనే చెప్పాలి. కానీ ట్రైన్ యొక్క స్పీడ్ లిమిట్ వచ్చేసి గంటకి 180 ఉంది, కానీ ప్రస్తుతానికి మాత్రం 135 స్పీడ్ లిమిట్స్తో వెళ్తున్నటువంటి వందే భారత్ ట్రైన్ అయితే మన ముందుంది, చూస్తున్నారు కదా. సో ఆ ప్రయాణికులతో మాట్లాడి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, అనుభవం గురించి మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా పెద్దగా ఉంది, మొత్తానికి 16 కోచ్లు అని చెప్తా ఉన్నారు. అందులో 14 కోచెస్ వచ్చేసి నార్మల్ చైర్ కార్ సీట్స్ అంటారు కదా అవి, ఇంకా మిగతా 2 సీట్స్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అనమాట. సో దానికి దీనికి ప్రైస్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది. సో ఎగ్జిక్యూటివ్లో చూసుకున్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి కొన్ని స్పెషాలిటీస్, అంటే ఆధునికంగా రూపొందించినటువంటి సీట్స్ అన్నీ కూడా ఉన్నాయి. నార్మల్ సీట్స్ చూసుకున్నట్టయితే నార్మల్గా మనం రెగ్యులర్గా ఉన్నటువంటి సీట్సే, అందులో కూడా కొంచెం స్పెషాలిటీస్ ఉన్నాయి. సో ట్రైన్ ఎక్కుదాం. సో ట్రైన్ వీళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే 10 మినిట్స్ క్లీన్ చేయడానికి టైం పడుతుంది, 10 మినిట్స్ వరకు ఎవరు ఎక్కొద్దు, 10 మినిట్స్ తర్వాత ఎక్కాలి అంటున్నారు. సో ప్రతి ఒక్క ట్రైన్ యొక్క స్పెషాలిటీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, ఖచ్చితంగా చూడండి. సో చూస్తున్నారు కదా, వందే భారత్ ట్రైన్ అయితే నిజంగా 1 డేలోనే సెలబ్రిటీ అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా వందే భారత్తో సెల్ఫీలు తీసుకోవడం, ఫోటోస్ తీసుకోవడం చేస్తున్నారు. బ్రదర్, మీరు ట్రైన్ ఎక్కేసి వచ్చారా లేదంటే ఇప్పుడు ఎక్కుతున్నారా? లేదు, ఓన్లీ కాలేజ్ నుంచి వచ్చాను సో చూడండి. కాలేజ్ నుంచి జస్ట్ వందే భారత్ ట్రైన్ చూడడానికి వచ్చారు. ఎస్, యా, ఎట్లా అనిపిస్తుంది వందే భారత్ ట్రైన్ చూస్తుంటే? అమేజింగ్, అంటే ఇంకా Amazing ఆ? చెప్పలేదు. నిన్న ఒక వీడియో వైరల్ అయింది, ఒక బ్రదర్ ఇట్లనే ఎక్కిన తర్వాత డోర్లు క్లోజ్ అయిపోయినాయి. అట్లా మాత్రం నువ్వు ఎక్కకు, బయట నుంచే తీసుకో, ఏం ఫోటోలు తీసుకోవాలనుకున్నా లోపల ఫోటోలు తీసుకోకు. సో ఫైనల్గా అయితే మనము సో వందే భారత్ ట్రైన్లో అయితే ఎక్కాము. సో స్టార్టింగ్ ఇప్పుడు ముందు ఏదైతే మనకు పైలట్ మేనేజింగ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్నాము. సో చూద్దాం అసలు ఎలా జరుగుతుంది ఏంటి, ఎందుకంటే వీళ్ళందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పైలట్సే ఉండాలి. ఎందుకంటే ఇంత వేగం, గంటకి 135 కిలోమీటర్లు వేగంతో వెళ్తున్నటువంటి ఈ ట్రైన్ యొక్క పైలట్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఇక్కడ అన్నీ ఉన్నాయి. సో ఇది ఫ్రంట్ లుకింగ్ అనమాట, పైలట్స్ ఎక్కడైతే మేనేజ్ చేస్తున్నటువంటి ఇది ఫ్రంట్ లుకింగ్ అనమాట. సో చూస్తున్నారు కదా, అన్నీ కూడా బటన్ సిస్టమే అనమాట. సో ప్రతిదీ కూడా ముందు కనిపిస్తున్నటువంటి అంతా బటన్ సిస్టమ్. సో ఫైనల్గా నేను ఇప్పుడు ట్రైన్ లోపల ఉన్నటువంటి ప్రత్యేకతను అంతా కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇవి మొత్తం 14 కోచెస్ అని కూడా 14 ఇవే ఉన్నాయి. జస్ట్ 2 కోచెస్ మాత్రమే మనకు ఎగ్జిక్యూటివ్ కోచెస్ అనేవి 2 ఉన్నాయి. సిట్టింగ్ కంఫర్ట్స్ కావచ్చు, హ్యాపీగా జర్నీ చేస్తూ, సో వాటర్ బాటిల్ ప్రొవైడ్ చేస్తున్నారు, లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారు, మార్నింగ్ టిఫిన్ ప్రొవైడ్ చేస్తున్నారు, ద టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రయాణికులకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా చాలా నీట్గా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా హాట్ కేసెస్ అనమాట. ఇక్కడ ఫుడ్ అదంతా కూడా ఇక్కడ చాలా హైజీనిక్గా, చాలా నీట్గా ఫుడ్ అంతా కూడా అందులో పెట్టి చాలా నీట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. సో శాండ్విచ్ ఇదంతా కూడా ఫుడ్లో ఇస్తున్నారని చెప్తున్నారు. ఫస్ట్ టైం ట్రైన్ ఎక్స్పీరియన్స్, అది వందే భారత్ 135 km/h స్పీడ్తో వెళ్తున్నటువంటి ఈ ట్రైన్లో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇక్కడ అంటే ఈ సర్వీస్కి సంబంధించిన వాళ్ళు, పోలీస్ సిబ్బంది కావచ్చు, వాళ్ళంతా కూడా ఇక్కడ కూర్చొని వాళ్ళ ప్రాబ్లమ్స్, ప్రయాణికులకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ వచ్చి వీళ్ళకి కనుక్కునేటట్టుగా ఇక్కడ అమర్చారు. ఇదంతా కూడా చాలా ట్రైన్స్లలో మేజర్గా ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే వాష్రూమ్ ప్రాబ్లం అండి. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే వాష్రూమ్ చాలా క్లీన్గా, చాలా నీట్గా, సో వాష్రూమ్ అయితే నిజంగా చాలా నీట్గానే ఉంది. సో ఇక్కడ ప్రయాణికులందరూ కూడా ఎగ్జైట్గా ఉన్నారు, అందరూ కూడా ఎక్కేశారు. సో బ్రదర్, ఇప్పుడు సికింద్రాబాద్ టు విశాఖపట్నం ప్రైస్ ఎంత అయింది టికెట్కి? సార్ 1465 రూపీస్ అయింది సార్ నాకు ప్రైస్. ఓకే ఓకే, పర్లేదు. వితౌట్ లంచ్ అనుకుంటా నాకు తెలిసి. మేబీ ఐ థింక్ సో. చూడాలి సార్, ఇంకా లంచ్ ప్రొవైడ్ చేస్తలేదు, చూడాలి. బట్ ఎగ్జైటింగ్ అయితే ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎగ్జైటింగ్ అయితే. 1450 రూపీస్ వరకు పెడుతున్నారు కదా. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ చైర్ కంఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రైన్కి కావచ్చు, ఈ వాతావరణం కావచ్చు, 1450 రూపీస్ వర్తబులే అంటారా? ఎస్, వర్తబులే సార్. సీట్ అయితే కంఫర్ట్గా ఉంది, చాలా బాగుంది. చూడాలి ఇంకా జర్నీ ఇంకెంత కంఫర్ట్గా ఉందో, ఇంకెంత ఎగ్జైటింగ్గా ఉందో చూడాలి ఒకసారి. సో ఎంజాయ్ టు దిస్ జర్నీ సార్. సో వెయిట్ ఫర్ దట్ జర్నీ. సో చాలామంది ప్రయాణికులు కూడా మాట్లాడతామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మేడం ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. Namaste. I'm Shalini Reddy from Vizag. ఓకే. And we have shifted to Hyderabad. First time ఇది చాలా అంటే
We have gone through flights, very ordinary trains, and this is very exciting. Starting AC, అంత expensive కాదు, and also we can go fast. I heard. And about the food, we don't know they have provided or not. మాది టికెట్ ఒకవేళ ఒక రేట్ ఉంది, ఒకవేళ ఒక రేట్ ఉంది. మేబీ వీ హ్యావ్ డన్ ద మిస్టేక్, ఫుడ్ ఒక సైడ్ ఫుడ్ తెలియక. బట్ వెరీ నైస్, ఎక్సైటింగ్. ఐఎమ్ ఫీలింగ్ కూల్, యాక్చువల్లీ కూల్. ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఫ్లైట్ ఎక్కారు కాబట్టి ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుందా? అంటే కొంచెమైనా సింక్ ఉందా? డెఫినెట్లీ ఐ కెనాట్ సే దిస్ విల్ ఫ్లై, బట్ కంపారిటివ్ సమ్వాట్ సిమిలర్గానే ఉంది. ఆజ్ పెరగచ్చు, బట్ గుడ్, వెరీ గుడ్. వీఆర్ ప్రిఫరింగ్ దిస్. కొంచెం కాస్ట్ వైజ్ కూడా ఇట్ ఈస్ రీజనబుల్, టైమ్ ఆల్సో ఓకే, అండ్ వెరీ అడ్జస్టబుల్ సీట్స్. వెరీ నైస్. ఈవెన్ ఫర్ నాకు ఇది తెలీదు అసలు ఫుడ్ది. సమ్వాట్ ఇట్ ఇస్ లైక్ ఫ్లైట్ ఓన్లీ కదా. అవును, సేమ్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది ఇదంతా కూడా. అంటే సీటింగ్ కంఫర్ట్స్ అయితే నిజంగా అంటే చాలా మంది అన్నారు సీటింగ్ కంఫర్ట్స్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది అని. ఎందుకంటే 8.5 hours జర్నీ కాబట్టి ఇంకొంచెం బ్యాక్ కొంచెం స్లీపింగ్ టైప్గా ఉంటే బాగుంటుంది అంటున్నారు. దానికి మీ అభిప్రాయం ఏంటి? Maybe according to them, everybody has got their individualities, but according to the ordinary trains, timings, clumsy, rushness, hotness, I am bindas. థ్యాంక్ యూ మ్యామ్, అండ్ హ్యాపీ జర్నీ. సో అదనమాట ప్రయాణికులు అంటే ఒక్కొక్క రేంజ్ ఉన్న వాళ్ళు ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనము అంటే ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఒకలా మాట్లాడుతున్నారు, అండ్ ట్రైన్స్ ఎక్కిన వాళ్ళు ఇంకోలా మాట్లాడుతున్నారు. చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. అండ్ ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు అయితే నిజంగా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అంటున్నారు. ఒక్కసారి సీటింగ్ కంఫర్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇది కార్ చైర్ ఇదనమాట. సో దీన్ని చూసుకున్నట్టయితే ముందు మనకు ఫుడ్ పెట్టుకోవడానికి కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కూడా లైక్ ల్యాప్టాప్ వర్క్స్ కానీ ఇదంతా కూడా దీనిపైన చేయొచ్చు. 8.5 hours జర్నీ అనమాట. సో ఇక్కడ మనకు ఇప్పటి వరకు ఎక్కిన ప్రయాణికులతో మాట్లాడిన విషయం ఏంటంటే, వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే అసలు ట్రైన్ మాత్రం వెళ్ళినట్టు కూడా కనిపించట్లేదు. చాలా 135 స్పీడ్ వెళ్తున్నప్పటికీ కూడా అంత స్పీడ్ వెళ్తున్నట్టుగా కనిపించట్లేదు అని చెప్తా ఉన్నారు. సిట్టింగ్ కంఫర్ట్స్ అయితే అంత నిజంగానే బాగున్నాయి. సో ఈ బటన్ ఏదైతే మనకు కనిపిస్తుందో ఇది లాస్ట్ అనమాట. ఇంతవరకు అయితే మనం కంఫర్ట్గా కూర్చోవచ్చు. ఎస్, చూడడానికి నిజంగానే బాగానే ఉంది. కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ నుంచి విశాఖపట్నం ఎవరైతే 8 hours జర్నీ ఎవరైతే చేస్తారో వాళ్ళకు మాత్రమే ఇంకొంచెం స్లీపింగ్ సీట్స్ ఉంటే బాగుంటుంది, ఇంకొంచెం బెండ్ అవుతే బాగుంటుందని చెప్తా ఉన్నారు. మిగతాదంతా అయితే చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఛార్జింగ్ సాకెట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా కింద కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీరు ఛార్జింగ్ చూస్తున్నారు కదా, ఇది ఒక్కటి. అంటే ఇక్కడ యువత మాత్రం ఇంత ఒంగి పెట్టుకోవచ్చు, బట్ కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రం అంత కిందికి ఒంగి అది చేయలేరు. సో ఇక్కడ అంటే వాళ్ళు డిజైన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఎవరైతే ఉందో చెన్నై, వాళ్ళే డిజైన్ చేసింది. సో వాళ్ళు డిజైన్ చేసినట్టు వరకు మాత్రం ఇలా డిజైన్ చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇబ్బంది కలుగుతుందంటే ఎక్కడ కలుగుతుంది, మనకు చాలా విషయాలు ఉన్నాయి. దాంట్లో మనం చూసుకున్నట్టయితే ఈ లగేజ్ అంతా కూడా తీసుకొని వెళ్ళి మనం పట్టుకొని దాన్ని లగేజ్తో పాటు అంటే ఎంతోమంది లగేజ్ని మీద పెట్టుకొని ట్రావెల్ చేసుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే ట్రైన్స్లో ఎక్కువగా ఈ దొంగతనాలు కావచ్చు ఇలాంటివి జరుగుతాయని ఒక భయప్రాంతాలకు గురవుతూ ఉంటారు. సో మన వందే భారత్ ఈ ఎక్స్ప్రెస్లో సీసీ కెమెరాలు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి కోచ్కి సీసీ కెమెరా ఉంది. అండ్ అదేవిధంగా లగేజ్ కంఫర్ట్స్ ఎలా ఉన్నాయో చూసుకుందాం ఒకసారి. సో చూపించండి ఇదంతా. సో ఇక్కడ మనం మంచి లగేజ్ అంటే పెద్ద బ్యాగ్ పెట్టుకునే అంత స్థలం అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అండ్ ఏసీ కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ అదేవిధంగా ఈ లగేజ్కి సంబంధించినటువంటి సీసీ కెమెరాస్ కూడా మనకు ఇక్కడ అంతా కూడా అమర్చడం జరిగింది. సో ప్రతిదీ కూడా పర్యవేక్షణలోనే ఉంటుందని చెప్పవచ్చు. సో ఖచ్చితంగా ఎవరైతే ట్రావెలర్స్ అంటే ఎవరైతే ప్రయాణికులు ఉంటారో చాలా ఫ్రీగా చాలా హ్యాపీగా జర్నీ చేయవచ్చు వందే భారత్ ట్రైన్లో అని చెప్పొచ్చు. అండ్ దాని తర్వాత ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ లైట్స్ కూడా టచ్ ఉన్నాయి. అంటే చాలా అత్యాధునికంగా రూపొందించినటువంటి లైట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డైరెక్ట్గా లైట్ కంఫర్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు అంటే నైట్ టైంలో ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళకు ఈ లైట్ కంఫర్ట్స్ చాలా అద్భుతంగానే పనిచేస్తాయని చెప్పవచ్చు. అండ్ ప్రయాణికులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ అదేవిధంగా బ్రదర్ ఇక్కడ ఒక అతను కూర్చున్నారు. సో అన్నతో మాట్లాడి తెలుసుకుందాం. సో చాలా హ్యాపీగా కంఫర్ట్గా కూర్చున్నారు. హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. పేరు? సృజన్. ఎక్కడి నుంచి? సికింద్రాబాద్ నుంచి. అంటే ఇక్కడ నుండి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నా? వరంగల్. సో సృజన్ అన్న ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? ఇప్పుడైతే బాగుంది, ప్రస్తుతానికి అయితే టెన్షన్ లేదు. వరంగల్కి వందే భారత్లోనే వెళ్ళాలి అని ఎందుకు అనుకున్నారు? అంటే కొంచెం రఫ్ ఉంటుంది. నేను ఎక్కువ కార్లో ట్రావెల్ చేస్తా. ఈ దానికంటే ఇది బెటర్ అనిపిస్తుంది. ఇక అంటే నేను ఒక్కనే సింగిల్గా వెళ్తూ ఉంటాను, వీక్లీ ట్వైస్ వెళ్తూ ఉంటా వరంగల్కి. వరంగల్ అండ్ సికింద్రాబాద్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటా. ఇది కొంచెం కంఫర్ట్గా ఉన్నది, టెన్షన్ లేదు. 1.5 hourలో వెళ్ళిపోతుంది కదా, ఇంకొంచెం ఫ్రీ ఉంటుంది అనేసి.
ఈ సికింద్రాబాద్ అక్కడ వరంగల్ నుంచి మా ఇల్లు దగ్గర 5 మినిట్స్లో ఉంటుంది. ఓకే, స్టేషన్ నుండి ఇల్లు దగ్గర. ఇక్కడ నుంచి కొంచెం రావడానికి ర్యాపిడో వాడుతున్నా, టెన్షన్ లేదు. ఇంకా సో ట్రావెలింగ్ అంటే ప్రయాణం ఏదైతే ఉందో చాలా సాఫీగా జరుగుతుంది అంట. కంఫర్ట్ ఉంది, కొంచెం ఫాస్ట్ కూడా ఉన్నది కదా, నో ప్రాబ్లం. ఇక సో ఇప్పటి వరకు అయితే మీరు చూసుకున్నట్టయితే ఈ చైరింగ్ సెట్టింగ్ ఇదంతా కూడా కంఫర్ట్స్ ఎలా అనిపిస్తున్నాయి అంటే వేరే ట్రైన్స్కి దీనికి ఏది మనం అంటే డిఫరెన్స్ ఏం చెప్పొచ్చు? కొంచెం బెటర్ ఉంది. అంటే దాంతో కంపేర్ చేస్తే దానికంటే ఇది బెస్ట్ ఉంది. అంతే దాంట్లో, అందుకే కదా అంత కూడా టికెట్ కూడా ప్రైస్. అవును. సరే, అంత టికెట్ ఎఫోర్డ్ చేయగలిగితే ఇది ప్రాబ్లం లేదు, చాలా కంఫర్ట్. సో టికెట్ అయితే వర్తబుల్ అనొచ్చు. వర్తబుల్, ఇక కామన్ అయిపోయింది కదా బ్రదర్. ఇప్పుడు 100 రూపీస్ వాల్యూలో ఇప్పుడు 500 కామన్ అయిపోయింది. కాబట్టి ఇది కొంచెం ఎంత అయింది టికెట్? ఎంత అయింది? 609 పడింది. 580 ఉంది యాక్చువల్గా అది. సో లంచ్ ఇంక్లూడ్ చేశానంటున్నారు అందులో మీరు? తెలియదు బ్రదర్, నేను కూడా చూడాలి ఇప్పుడు అది. సో ఇప్పుడు లంచ్ వచ్చేంత వరకు మీకు కూడా క్వశ్చన్ అనమాట, లంచ్ వస్తుంది? నో ప్రాబ్లం, దాంతో ఇష్యూ అయితే ఏం లేదు. కాకపోతే చూద్దాం. సూపర్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక వీడియో చాలా వైరల్ అయింది యూట్యూబ్లో. ఏదైతే ఒక అంకుల్ జస్ట్ ఒక ఫోటో తీసుకుందామని చెప్పి లోపలికి ఎక్కిన తర్వాత ఇక్కడ నుంచి విజయవాడలో ఆగుతుంది 6 అవర్స్ జర్నీ అని చెప్పగానే అంకుల్ చాలా షాక్ అయిపోయాడు. సో అలా అంటే నేను ఏం చెప్పబోతున్నానంటే ఇక్కడ డు నాట్ లీన్ అగెన్స్ట్ ఆటోమేటిక్ డోర్స్, ప్లీజ్ స్టాండ్ అవే. సో మీకు క్లారిటీగా అర్థమవుతుంది, ఇవి ఆటోమేటిక్ డోర్స్ అనమాట. వన్స్ క్లోజ్ అవుతే ఎక్కడైతే మన రైల్వే ఎక్కడైతే ఆగుతుందో అక్కడి వరకు కూడా ఇవి ఓపెన్ అవ్వవు అనమాట. సో అలాంటి డోర్స్ ఇక్కడ అమర్చారు. అండ్ ఇదంతా కూడా అంటే నాకు ఇందులో చాలా డౌట్స్ వస్తున్నాయి. ఎలాంటి డౌట్స్ వస్తున్నాయి అంటే కొంతమంది ప్రయాణికులకి సడన్గా హార్ట్ స్ట్రోక్ కావచ్చు, లేకపోతే హెల్త్ ప్రమాదాలు ఏమైనా వచ్చినప్పుడు ఇలా ఆటోమేటిక్ డోర్స్ పెట్టడం వల్ల మరి ఎలా తీస్తారు, ఎలా మెడికల్ ఇదంతా కూడా ఎలా జరుగుతుంది అనే దానిపైన కూడా ఒక పెద్ద ప్రశ్నగానే మారింది. అంటే కొంచెం ఎమర్జెన్సీ ఉంటారు, సడన్గా దిగాలనుకున్న వాళ్ళు ఎలా దిగుతారు ఏంటి అనేది మాత్రం మనం దీనికి సంబంధించినటువంటి వీళ్ళని అడిగితేనే తెలుస్తుంది. ట్రైన్లో సడన్గా ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా ఎమర్జెన్సీగా దిగాలన్నప్పుడు మనకు ఇక్కడ కనిపిస్తున్న స్విచ్ని ప్రెస్ చేస్తే వందే భారత్ మేనేజ్మెంట్ రెస్పాండ్ అవుతారు. కానీ ఈ స్విచ్ని ప్రెస్ చేసినందుకు ఫైన్ కూడా కట్టాల్సి ఉంటుంది. అర్థం కావట్లేదా? అవునండి, మీ రీజన్ యోగ్యమైనది అయినప్పుడు మాత్రమే స్విచ్ని ప్రెస్ చేయాలి, లేదా ఖచ్చితంగా జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను వైజాగ్ నుంచి సికింద్రాబాద్ వచ్చాను, సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నాను. సో వైజాగ్ నుండి సికింద్రాబాద్ ఇదే ట్రైన్లో వచ్చారా? ఎస్, మళ్ళీ ఇదే ట్రైన్లో రిటర్న్ వెళ్తారు? రిటర్న్ వెళ్ళిపోతున్నాను. అంటే జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చారు? ఎస్, ఇది చూడాలి, దీని గురించి ఆలోచించాలి, ఇది ఎలా ఉంటుంది, మనం ఎంత టైంలో మనం అక్కడికి రీచ్ అవ్వగలం అన్నది ఆలోచించుకుంటూ ప్రయాణం చేస్తున్నాను. అరే నిజంగా అంటే ఈ వయసులో ఇంత ఓపిక ఉండడం నిజంగా గ్రేట్ అనాలి. ఎందుకంటే జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం, అనుభవం కోసం 8.5 గంటలు ట్రావెలింగ్ చేసి వచ్చారంటే అసలు ఎలా? సరే పోనీ, ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? మామూలుగా ట్రైన్లో బయలుదేరితే 14 గంటలు మనం సర్వ్ చేస్తున్నాం దాన్ని. అదే 14 గంటల్లోనూ మనం బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. ఓకే, ఇది ఫ్లైట్ కంటే చాలా ఇదిగా ఉంది. మనకి తీసుకొచ్చేందుకు మనకి చాలా ఉపయోగపడుతుంది ఇది. ఓకే, ఎంతటి వాళ్ళైనా సరే ఇక్కడి నుంచి మనం ప్రయాణం చేసి ఎంత దూరమైనా ప్రయాణం చేయగలము అన్నది ఒక కాన్ఫిడెన్సే ఏర్పడుతుంది మనిషికి. ఆ మనిషి హైదరాబాద్లో ఏం పని లేదా? సికింద్రాబాద్లో ఉంది వెళ్ళొచ్చాను, మా అబ్బాయిల దగ్గరికి వెళ్ళొచ్చాను. ఓకే, కాసేపు ఉండి వచ్చేసాను. ఇక్కడే దగ్గరలోనే ఉన్నారు కనుక వెళ్ళొచ్చేసాను. ఓకే, మళ్ళీ నేను రిటర్న్ అయిపోతున్నాను. ఓకే. రాత్రి 11 గంటల అయ్యేప్పటికి మళ్ళీ విశాఖపట్నం చేరిపోతాను నేను. సో వచ్చే దారంతా కూడా ప్రయాణం అంతా ఎలా అనిపించింది? చాలా బాగుంది. సో సిట్టింగ్ కంఫర్ట్స్ అయినటువంటి మన సైట్ సీయింగ్ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా కనబడుతుంది. మనది కోనసీమ ప్రాంతం కానీ, విజయవాడ హైదరాబాద్ వచ్చే ప్రాంతం కానీ, ఇవన్నీ కూడా మన రాయలసీమ, ఇవన్నీ మనకి త్రూ అవుట్ వరంగల్ ప్రయాణం నేచర్ చాలా ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది. ప్రయాణంలో మనం చాలా అదృష్టవంతులం అని అనుకోవాలి. ఒకటి, మనకి గవర్నమెంట్ మనకి సప్లై చేసింది, ఈ గవర్నమెంట్ మనకి చాలా బాగా చూస్తుంది అన్న దాని గురించి మనం చాలా ఆనందపడవలసిన టైం ఇది. సో మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నారు, మీకు బోర్ ఫీలింగ్ రావట్లేదా? ఎందుకు వస్తుంది? ఎంజాయ్మెంట్ అంతా కూడా హాయిగా ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో ప్రయాణం చేస్తున్నటువంటి దాంట్లో బోర్ అన్నది ఎలాగొస్తుంది? బోరు ఫీలింగ్ అయితే అందరికీ బోరుగానే ఉంటుంది. అది బోర్ ఎప్పుడూ కొనుక్కోకూడదు. ఎప్పుడూ మనం ప్రయాణం చేసేటప్పుడు కానీ, వచ్చేటప్పుడు కానీ, వెళ్ళేటప్పుడు కానీ ఆనందంగా వెళ్ళాలి, ఆనందంగా రావాలి. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, నాతో షేర్ చేసుకున్నందుకు మీ ఎక్స్పీరియన్స్. గ్లాడ్ టు సీ యూ అండ్ మీట్ యూ. సో అదనమాట. సో చూశారు కదా, అంటే విశాఖపట్నం నుండి ఇక్కడ వరకు ట్రావెల్ చేసి ఇక్కడ వాళ్ళ పిల్లలను ఒక 15 మినిట్స్లో కలిసేసి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నారట. సో ఓన్లీ ఈ ఎక్స్పీరియన్స్, వందే భారత్ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే తను ఇక్కడ వరకు రావడం అనేది నిజంగా చాలా విశేషమనే చెప్పాలి. సో ఇంకా కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సో సీసీ కెమెరా అలర్ట్మెంట్స్ అంతా కూడా అమర్చారు. ప్రతిదీ కూడా
పర్యవేక్షణలో ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ లగేజెస్ కావచ్చు, ప్రయాణికుల ఉన్నటువంటి వాళ్ళ యొక్క పర్సనల్ ఐటమ్స్ అంతా కూడా సీసీ కెమెరా పర్యవేక్షణలోనే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వందే భారత్ మనం భోగి ప్రతి ఒక్క కోచ్లో ఎన్నో సీసీ కెమెరాస్ ఉన్నాయి. సో ప్రతిదీ కూడా చాలా క్లియర్గా, చాలా నీట్గా ఉంది. సో ఏమున్నా కూడా, ఏం పోయినా కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇక్కడ ఉన్నటువంటి సర్వీస్ మాత్రం చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. మన ముందు ప్రయాణికులు ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్తే అండి. ఎక్కడి నుంచి అమ్మా? సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వరకు. వైజాగ్ వెళ్తున్నారా? ఓకే. సో ఎలా అనిపిస్తుంది 8.5 hours జర్నీ 135 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నటువంటి వందే భారత్లో ఎక్కారు? ఫీలింగ్ అంటే కొంచెం ఎగ్జైట్మెంట్తో ఉన్నాము. ఎందుకంటే ఇంత తొందర టైంలో ఎప్పుడు వైజాగ్ నుంచి సికింద్రాబాద్ కానీ, సికింద్రాబాద్ నుంచి వైజాగ్ కానీ లేదు. మనకి ఎర్లియస్ట్గా వెళ్ళేది దురంతో ఒకటే. దానికంటే ఎర్లియస్ట్ అంటే ఇదే ఉంది. సో అది 10 hours ఉంది, ఇది 8.5 hours ఉంది. అదే చూడాలి మరి ఎక్స్పీరియన్స్ ఎలా. సో దురంతోకి దీనికి మనం ఫెసిలిటీస్ చూసుకుంటే ఎలా డిఫరెన్సెస్ ఏం చెప్పొచ్చు? అంటే సీటింగ్ కావచ్చు, లేకపోతే ఇలాంటి ఈ కంఫర్ట్స్ కావచ్చు, ఎలా ఉన్నాయి? కంఫర్ట్స్ గురించి ఏం లేదు. ఇది సిట్టింగ్, అది స్లీపింగ్. అంతకు మించి ఇంకేం డిఫరెన్స్ ఉండదు అనిపిస్తుంది నాకు, అంతే. ఓకే. సో ఫైనల్గా అయితే ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్తున్నారమ్మా? అవునండి, పిల్లలు. సో మళ్ళీ ఒకవేళ ఇది నచ్చితే దీంట్లోనే రిటర్న్ వస్తారా? ష్యూర్, తప్పకుండా. నేను హాలిడేస్ తర్వాత వెళ్తున్నాను యాక్చువల్గా వైజాగ్కి. బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే నాకు జనరల్గా నావి నైట్ షిఫ్ట్స్. సో మార్నింగ్ అక్కడ వైజాగ్లో బయలుదేరితే మధ్యాహ్నం కల్లా ఇక్కడ వచ్చేయచ్చు. నేను లీవ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. నాకు అదే అనిపించింది, ఇది బాగానే ఉంది అనేసి. ఈ టికెట్ ధరల గురించి మాట్లాడుకుంటే వర్తబులేనమ్మా? వర్తబులేనండి. దానికి దురంతోకి వందే భారత్కి మాక్సిమం 100 రూపీస్ 50 రూపీస్ డిఫరెన్స్ ఉంది. అంతకంటే అది స్లీపింగ్, ఇది సిట్టింగ్, దానికి తేడా ఉంటుంది. 8.5 hours వెళ్ళిపోతున్నాం కదండి. ఫైన్. సో అదనమాట. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ జర్నీ. వందే భారత్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఫస్ట్ నీట్గా ఉంది, ట్రైన్ బాగుంది, చాలా సూపర్గా ఉంది. 6 hours వెళ్ళిపోతాం. రాజమండ్రి వెళ్తాం. రాజమండ్రి అది ఫ్లైట్ దిగాం మేము. గోవా నుంచి ఫ్లైట్ దిగి హైదరాబాద్, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం. 2.5 hours గ్యాప్ ఉంది మాకు. 2.5 hours ఇది క్యాచ్ చేసాం. యాక్చువల్గా వేరే ట్రైనింగ్ చేసాం నైట్ మేము. అయితే ఇది ట్రైన్ స్టార్ట్ అవ్వగానే అది క్యాన్సిల్ చేసేసి దీనికి టికెట్స్ దొరికాయి, దీనికి తీసుకున్నాం మళ్ళీ. ఎంత ప్రైస్ ఎంత అయింది? టికెట్ ప్రైస్ ఎంత? 1450. దీనికి ప్రిఫర్ చేసాం. సో ఎగ్జిక్యూటివ్కి దీనికి అసలు తేడా ఏందో ఒకసారి చూడాలి. అబ్జర్వ్ చేయరా, ఇది ఫస్ట్ టైం కదా జర్నీ చేసినారు, మాకు తెలుస్తుంది ఇది ఎంత స్పీడ్. దీనికైతే యూఆర్ కంఫర్ట్గా ఉందా ప్రజెంట్? లంచ్ ఇప్పుడు డిన్నర్ కూడా ఇస్తున్నాడు. థ్యాంక్ యూ సార్. హ్యాపీ జర్నీ. సో టైం అయితే 3-4 అవుతుంది. ఇంకొద్ది సేపట్లో, అంటే మ్యాక్సిమం ఇంకో 15 minutesలో సో మన ట్రైన్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డోర్స్ కూడా అన్నీ ఆటోమేటిక్ ఉందన్నమాట. సో చూశారు కదా, సో ఆటోమేటిక్ డోర్స్. నేను రాగానే డైరెక్ట్గా మళ్ళీ డోర్ ఓపెన్ అయిపోతుంది. సో ఇలా ఆటోమేటిక్ డోర్స్ ఉండడం వల్ల ప్రయాణికులు అందరూ కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. సో ఫైనల్లీ ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో లెట్స్ సీ ద ఎక్స్పీరియన్స్. నాకైతే చాలా ఎగ్జైట్గా ఉన్నాను. నేనైతే చాలా ఎగ్జైట్గా ఉన్నాను. సో ఫైనల్గా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు చూశారు కదా, ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇంజన్లెస్ సెమీ బుల్లెట్ వందే భారత్. ప్రస్తుతం మనం ట్రైన్లో ఉన్నాం. సో మన ఇండియన్ రైల్వే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ ట్రైన్ యొక్క ప్రత్యేకతలన్నీ కూడా మీకు చూపిస్తూనే ఉన్నాను. అండ్ ఇందులో భాగంగా ఈ ట్రైన్ అసలు ఎక్కడెక్కడ ఆగుతుంది, అండ్ మెయిన్గా ఈ ట్రైన్ ప్రైజెస్ ఏంటి అనే విశేషాలు అన్నిటిపై మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈ ట్రైన్ వచ్చేసి మొత్తం 700 kilometers తిరుగుతుంది. సో ఓవరాల్గా సికింద్రాబాద్ టు విశాఖపట్నం వితిన్ 8.5 hours ట్రైన్ యొక్క రీచింగ్ అంతా ఉందన్నమాట. సో అందులో చూసుకున్నట్టయితే మనకి ఎక్కడెక్కడ ఆగుతుంది ట్రైన్ అంటే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో వచ్చేసి ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్. సో ఈ 6 ప్లేసెస్లో ట్రైన్ వచ్చేసి ఆగుతుంది. సో ప్రతి దగ్గర అంటే విశాఖపట్నం, రాజమండ్రి కొన్ని ప్లేసెస్లో మినహాయించి ఇంకా మధ్యలో ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ జస్ట్ 1 minute మాత్రమే ట్రైన్ ఆగుతుంది. 1 to 2 minutes కన్నా ఎక్కువ ట్రైన్ ఆగదు. ఒక్కసారి డోర్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ కూడా అవ్వదు. అంటే ప్రయాణికులందరూ కూడా దిగే ముందు ఒక 2 minutes ముందే మనము అక్కడ దిగుతున్నాం అనగానే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగానే మనం ఖచ్చితంగా ఆ డోర్స్ దగ్గరికి వెళ్ళిపోయి మనం రెడీగా ఉండాలి అనమాట. సో అప్పుడే మనం దిగగలుగుతాం, అంత లగేజ్ అంతా తీసుకొని దిగగలుగుతాం. ఎందుకంటే జస్ట్ 1 to 2
2 minutes మాత్రమే ఆగుతుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాం, దగ్గర స్పీడ్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఎక్కడ ఆగుతుంది అంటే వరంగల్లో ఆగబోతుంది. అండ్ స్పీడ్ లిమిట్ కూడా అంటే 134 km/h జర్నీ చేస్తుంది ట్రైన్. ప్రజెంట్ అయితే ప్రజెంట్ స్పీడ్ వచ్చేసి 70 km/h అంటే 70 km/h అంటే 70 స్పీడ్తో వెళ్తుంది అనమాట. మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అవుతూ ఉంది ట్రైన్ స్పీడ్ వచ్చేసి మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అవుతూ ఉంది. అండ్ అదేవిధంగా చూసుకున్నట్టయితే ఓవరాల్ ట్రైన్ కెపాసిటీ ఎంతమంది అంటే 1128 మంది ప్యాసింజర్ల కెపాసిటీతో ఉన్నటువంటి రూపొందించిన ట్రైన్ వందే భారత్ అనమాట. సో ఇందులో ఇంకా చూసుకున్నట్టయితే వేరే ట్రైన్స్ కూడా అంటే దురంతో ఎక్స్ప్రెస్ ఇస్ ద ఫాస్టెస్ట్ ట్రైన్ విచ్ ఇస్ కరెంట్లీ రన్నింగ్ బిట్వీన్ సికింద్రాబాద్ టు విశాఖపట్నం, రీచెస్ ద డెస్టినేషన్ ఇన్ మ్యాక్సిమం 10 hours. కానీ ఈ ట్రైన్ వందే భారత్ చూసుకున్నట్టయితే 8.5 గంటలలో ఇది మనకు రీచ్ అవుతుంది. అండ్ అదేవిధంగా చూసుకున్నట్టయితే రైల్వే అఫీషియల్లీ సేస్ దట్ ద వందే భారత్ ట్రైన్ విల్ రీచ్ ఇట్స్ డెస్టినేషన్ విత్ ఇన్ 8.5 hours. Passengers can reach their destination an hour and off earlierly as compared to the Duronto Express అనమాట. సో మనం ఫేర్ చూసుకుందాం. అంటే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్ చైర్స్ ఎవరైతే ఈ వీళ్ళు ఉన్నారో వీళ్ళ ఛార్జెస్ ఎంతవరకు ఉన్నాయంటే ఇక్కడ చూసుకుంటే సికింద్రాబాద్ టు వరంగల్ 520 రూపీస్ పడుతుంది, సికింద్రాబాద్ టు ఖమ్మం 750 రూపీస్ పడుతుంది, సికింద్రాబాద్ టు విజయవాడ 905 రూపీస్ పడుతుంది, అండ్ సికింద్రాబాద్ టు రాజమండ్రి 1365 రూపీస్ పడుతుంది, సికింద్రాబాద్ టు విశాఖపట్నం 1665 రూపీస్ పడుతుంది. సో ఈ ఫేర్ జస్ట్ కార్ చైర్స్కి మాత్రమే. ఎగ్జిక్యూటివ్ చైర్స్ ఇంకా ఉన్నాయి. అంటే ఇప్పుడు మొత్తం ట్రైన్లో 16 కోచ్లు ఉన్నాయి, అందులో 14 కోచ్లు కార్ చైర్స్ ఉన్నాయి, ఇంకా 2 కోచ్లు ఎగ్జిక్యూటివ్ని అనమాట. సో ఆ ఎగ్జిక్యూటివ్ కోచెస్ కూడా వెళ్ళి అక్కడ ఒక స్పెషాలిటీ ఏంటి, అసలు దాని ప్రైస్కి దీని ప్రైస్కి ఎందుకు తేడా ఉంది, దీనికి డబుల్ ఇంటూ 2 ఉందన్నమాట. అది ఎందుకు అంతగా ఉందనేది కూడా మనం మాట్లాడవచ్చు. సో ప్రస్తుతం నేను ఆల్మోస్ట్ 112 స్పీడ్తో ఉన్నాను. అంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా నిలబడగలుగుతున్నానంటే ట్రైన్ వెళ్తున్న విషయం కూడా తెలియనట్టుగా, అంటే హ్యాపీగా పడుకోవచ్చు అండ్ ట్రైన్ యొక్క జర్నీ హ్యాపీగా జరుగుతుంది అని చెప్పవచ్చు. ప్రయాణికులందరూ కూడా చాలా ఎగ్జైట్గా ఉన్నారు. సో బోగి ఏదైతే ఇక్కడ మధ్యలో అమర్చినటువంటి ఇది మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మెట్రో స్టేషన్లో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంది. సో ఈ పరిస్థితి మాత్రం అలానే ఉంది. కానీ నాకు ఈ ట్రైన్లో బాగా నచ్చినటువంటి విషయం ఏంటంటే డోర్స్ ఆటోమేటిక్ క్లోజ్ అవ్వడం. ఎందుకంటే చాలామంది ప్రయాణికులు ముఖ్యంగా యువత ఎంతోమంది కూడా డోర్స్ దగ్గర నిలబడడం కావచ్చు, లేకపోతే కాళ్ళు బయట పెట్టి కూర్చోవడం కావచ్చు, ఇలాంటివి చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, ఎంత అది ప్రమాదకరమని ఎంత చెప్పినా కూడా వినరు. కానీ ఈ ట్రైన్లో చూసుకున్నట్టయితే ఆటోమేటిక్గా డోర్స్ మాత్రం క్లోజ్ అయిపోతాయి, మళ్ళీ ఓపెన్ అవ్వవు. దీంట్లోనే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇలా క్లోజ్ అవ్వడం వల్ల ఎంతోమంది ప్రయాణికులు కూడా సడన్గా అంటే ఇంకా దిగలేదు, నెక్స్ట్ ఎక్కడైనా స్టేషన్లో దిగుదాం అనుకున్న వాళ్ళు కూడా దిగలేని పరిస్థితి అనమాట. అండ్ ప్రతి స్టేషన్లో మనం చూసుకున్నట్టయితే ఓన్లీ 1 minute మాత్రమే వెయిట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ప్రస్తుతం మీకు ఏ స్టేషన్లో ఏ టైమింగ్కి ట్రైన్ ఉంటుందనే విషయంపై నేను మాట్లాడతాను. ఇక్కడ చూసుకున్నట్టయితే సికింద్రాబాద్లో ఆఫ్టర్నూన్ 3 o'clock ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా వరంగల్కి వచ్చేసి 4:35, అక్కడ మనం 4:35 ఈవినింగ్ 4:35 వరకు మనం అక్కడ ఉంటామంటే 1.5 hour జర్నీ అనమాట. సో 4:36కి మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. అంటే విత్ ఇన్ 1 minuteలో ట్రైన్ అక్కడ 1 minute కన్నా ఎక్కువ ఆగదు, 1 minuteలో మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. సో అక్కడ నుండి వరంగల్ నుండి 4:36కి స్టార్ట్ అయిన ట్రైన్ మళ్ళీ ఖమ్మంలో చూసుకున్నట్టయితే 5:45కి అక్కడ ఖమ్మంలో ఆగుతుంది, 5:46కి మళ్ళీ ఖమ్మం నుండి స్టార్ట్ అవుతుంది. విజయవాడ జంక్షన్లో ఎగ్జాక్ట్గా 7 o'clock ఈవినింగ్ విజయవాడ జంక్షన్లో మన ట్రైన్ ఆగుతుంది. కరెక్ట్గా 7:05 మళ్ళీ అంటే 5 minutes విజయవాడలో 5 minutes ఆగుతుంది. 5 minutesలో మళ్ళీ విజయవాడ జంక్షన్ నుండి వందే భారత్ అనే ట్రైన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. రాజమండ్రికి వచ్చేసరికి 8:58 అంటే సాయంత్రం 8:58 గంటలకు రాజమండ్రిలో వందే భారత్ ట్రైన్ ఆగుతుంది. మళ్ళీ ఎగ్జాక్ట్గా మనం చూసుకున్నట్టయితే 9 గంటలకు మళ్ళీ అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 minutesలో మళ్ళీ ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టేషన్ విశాఖపట్నం ట్రైన్ రీచ్ అయ్యేసరికి 11:30 గంటలు, అంటే విశాఖపట్నంలో 1:30కి ట్రైన్ రీచ్ అవుతుంది. అంటే సికింద్రాబాద్లో 3 గంటలకు స్టార్ట్ అయిన ట్రైన్ విశాఖపట్నం వెళ్ళేసరికి 1:30 అవుతుంది. టైం మాత్రం అస్సలు అక్కడిక్కడ అవ్వట్లేదు, ఎగ్జాక్ట్ టైం మెయింటైన్ చేస్తున్నారు. సో ప్రయాణికులందరూ కూడా ఈ టైమింగ్స్లో ఉన్నట్టయితే మీ యొక్క జంక్షన్స్లో ఈ ట్రైన్ వస్తుంది. ట్రైన్ మాత్రం చాలా వేగంగా వెళ్తుంది, ప్రయాణం మాత్రం చాలా సాఫీగా జరుగుతుంది. కొన్ని అడ్వాంటేజెస్ కొన్ని డిస్అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో మనం ఇప్పుడు ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ కోచ్కి వెళ్దాం. ఇలాంటి కోచెస్ ఇంకొక 5 bogies దాటిన తర్వాత ఎగ్జిక్యూటివ్ కోచ్ ఉంది. సో అక్కడ వరకు ప్రయాణిద్దాం. సో ఈ సిట్టింగ్ కంఫర్ట్ ఏదైతే అంటున్నారు చాలామంది, ఇది తిరుగుతుంది అన్నారు కదా, ఇదే డిఫరెన్స్ అనమాట. ఎస్, ఓకే. సో ఫ్యామిలీ ఎవరైనా కూర్చుంటే ఇలా ఆపోజిట్గా ఒక 4 members కూర్చున్నట్టయితే ఇలా కూర్చొని ట్రావెల్ చేసుకోవడానికి ఈ విధంగా సదుపాయం క్రియేట్ చేశారు. ఎస్, అండ్ ఇక్కడ స్పెషాలిటీ మాత్రం ఇదే.
బాబు చదువుకుంటున్నాడు. ఏ క్లాస్ చదువుతున్నావు బేటా? నైన్త్ క్లాస్ చదువుతున్నావా? సో ట్రావెలింగ్లోనే చదువుకునే అంత పీస్గా ఉంది. చెప్పండి సార్, అసలు అంటే ఈ రొటేటింగ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో దీని కంఫర్ట్స్ అలా ఎలా ఉంటాయి? సో ఈ రొటేటింగ్ సీట్స్ ఏంటంటే స్పెషాలిటీ ఎక్కువ దీన్ని విస్టాడ్రోమ్ అంటారు దీన్ని. సో దిస్ టైమ్స్ ఆర్ కాల్డ్ విస్టాడ్రోమ్ కోచెస్. వై బికాజ్ ఎక్కువ మన హిల్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు ఇది ఒక ఫ్యామిలీ 4 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, ఆపోజిట్ కూర్చొని సీనరీగానే ఎంజాయ్ చేయొచ్చు. సో మెయిన్లీ దీని విస్టాడ్రోమ్స్ నౌ ఇన్ ఏపీలో అరకు, ఫ్రమ్ వైజాగ్ టు అరకు టు వైజాగ్ ఈజ్ రన్నింగ్ ద విస్టాడ్రోమ్ ట్రైన్స్. సో దీనికి హ్యూజ్ డిమాండ్ కూడా ఉంది. సో ఎప్పుడైనా 4 మెంబర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే పిల్లలు వెళ్ళినప్పుడు ఆపోజిట్ కూర్చొని సీనరీస్ చూడొచ్చు. సో దట్ ఈస్ ద మోస్ట్ స్పెషాలిటీ. సో అదే స్పెషాలిటీ దీనికి కూడా ఇచ్చారన్నమాట. సో ఎప్పుడైనా ఫ్యామిలీ వెళ్ళినప్పుడు పక్కన ఉంటారు కాబట్టి ఇలాగ ఆపోజిట్ ఫేస్ చేసుకుని సో దే కెన్ ఎంజాయ్ ద ట్రావెల్. సో ట్రావెలింగ్ అంటే మెయిన్గా నేచర్ని ఎంజాయ్ చేయడానికి ఒక నలుగురు ఫ్యామిలీ ఒకేసారి కూర్చొని చేయొచ్చు. వై బికాజ్ ఇట్స్ నాట్ స్లీపర్ క్లాస్ కాదు కాబట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ మనతో ఒక ప్రయాణికులు ఉన్నారు. అన్న మీ పేరేంటి? శివకుమార్. అన్న అంటే చాలా మంది చాలా పాజిటివ్స్ చెప్తున్నారు, అదేవిధంగా నెగిటివ్స్ కూడా చెప్తా ఉన్నారు. కానీ ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే మీరు ఇప్పుడు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు? నేను సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం. సికింద్రాబాద్ టు విశాఖపట్నం అంటే మీకు ఛార్జెస్ ఎంత అయ్యాయండి? టికెట్ ఆల్మోస్ట్ 1700 అయింది. ఓకే, 1700 ఛార్జెస్ పెట్టుకొని టికెట్ కొన్నారు కదా. సో ఒక ప్రయాణికుడిగా వందే భారత్ ట్రైన్ గురించి చెప్పాలంటే ఆ ప్రైస్కి వర్తబులేనా? వర్తబుల్ అంటే ఇట్స్ నాట్ వర్తబుల్, ఎందుకంటే అంత కంఫర్టబుల్గా అనిపించట్లేదండి నాకైతే. ఓకే, సో ఎందుకు రీజన్ ఏంటి కంఫర్ట్ గా అనిపించడం? రీజన్ ఏంటంటే జస్ట్ సీట్కి మధ్యలో చాలా తక్కువ ఉంది. ఓకే, కొంచెం డిస్టెన్స్ పెంచాల్సింది అదొకటి. ఓకే, ఈవెన్ రీసెంట్ కొత్త ట్రైన్ తర్వాత ఇవి కూడా కంఫర్టబుల్ గా లేవు, కొంచెం గట్టిగా ఉన్నాయి. ఓకే, హాట్ గా ఉన్నాయి. ఓకే, ఓకే. సో ఇక్కడ కొంచెం డిస్టెన్స్ పెరిగితే బాగుంటుంది. డిస్టెన్స్ పెంచితే కంఫర్టబుల్ గా ఉండాలి. మరి ఇప్పుడు మీరు 8.5 hours జర్నీ చేస్తారు కదా, మరి 8.5 గంటలు మీ జర్నీ ఇలా కూర్చొని వెళ్ళగలుగుతారా? అంటే ఇంకొంచెం వెనక్కుంటే బాగుంటుందని చాలా మంది అంటున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే పుష్ బ్యాక్ అనేది కొంచెం ఇంకా బ్యాక్ వెళ్తే బాగుంటుందండి. ఇంతే ఉంది, ఫైనల్ గా మనకి ఇంతే ఉంది. ఓకే, ఇంకొంచెం బ్యాక్ పెయిన్ అది ఉంటే ఈవెన్ కంఫర్టబుల్ గా పడుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉందండి. సో కొంచెం స్లీపింగ్ ఒకటి, డిస్టెన్స్ పెంచాలి. ఉన్న అక్యూమెంట్ ఏదైతే డిజైన్ చేస్తున్నదో అది కొంచెం రఫ్ గా ఉంది అంటున్నారు. ఓకే, ఫైన్. సో ఓవరాల్ గా మిగతాదంతా ఏసీ కంఫర్ట్స్ కానీ బాగున్నాయా? ఏసీ కంఫర్ట్ బాగానే ఉంది. ఓకే, సో 135 స్పీడ్ పర్ హవర్ అంటే నాట్ ఏ జోక్ అది. సో అంత వేగంగా వెళ్తున్నటువంటి ఈ ట్రైన్లో మీరు ధైర్యంగా కూర్చున్నారంటే దేనిపై నమ్మకంతో కూర్చున్నారనొచ్చు? ప్రభుత్వం అంటే ఖచ్చితంగా నమ్మాలి, ఫస్ట్ నమ్మే కూర్చోవాలి. మీకు ఏమనిపిస్తుంది మరి? ఓకేనా, జాగ్రత్తలు ఉంటాయి అనిపిస్తుందా? రైల్వే డిపార్ట్మెంట్ ఓకే, సేమ్ టైం గవర్నమెంట్ కూడా ట్రావెల్ చేస్తాం. సో రాగానే కప్ ఇచ్చారండి, ఆ కప్ చూపించండి ఒకసారి. సో కప్ ఇచ్చారు. అండ్ నేను ఇక్కడ ఒక విషయాన్ని నేను బాగా గమనించానండి. ఏం గమనించానంటే ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది, ఒక్కసారి మీరు ఎగ్జిక్యూటివ్కి వెళ్ళండి, అందులో కప్ ఇవ్వట్లేదు, కప్పుతో పాటు టీ కూడా ఇస్తున్నారు. సో అక్కడ చాలా ఫాస్ట్ గా ఉంది, అంటే ఫాస్ట్ ఉంది. అండ్ లంచ్ ప్రొవైడ్ కానీ ఇక్కడ మీకు ఇంకా లంచ్ రాలేనట్టుంది. లేదు, అక్కడ వచ్చేసింది ఆల్రెడీ. డిన్నరా మీరు పెట్టింది? అంటే కొంతమంది స్నాక్స్ ఇస్తున్నారు, మరి అవి ఈవెన్ స్నాక్స్ కూడా అండ్ ఇంక్లూడింగ్ ద ఫుడ్ చేసుకున్నాను. వాళ్ళకి వచ్చాయి. అండ్ ఇప్పుడు వాటర్ బాటిల్ కూడా వీళ్ళు చేసింది అనుకుంటా. టు బుక్ ఫుడ్ డౌన్లోడ్ ఆన్ ట్రాక్ మొబైల్ యాప్. ఓకే, సో సో గైస్ ఫైనల్గా అయితే వరంగల్కి వచ్చేసాము. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి వేరే ట్రైన్ యాక్చువల్లీ వందే భారత్ ట్రైన్ దిగాము. కాకపోతే టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకు ఒక 5 to 10 minutes లేట్ అయితే దిగినాం. సో మ్యాటర్ ఏంటంటే తెలుసు కదా అందరికీ, ట్రైన్ వచ్చేటప్పుడు వేరే ట్రైన్స్ వస్తుంటే కొంచెం స్లో అవ్వాలి. సో అలాంటి పరిస్థితులలో ఫైనల్గా అయితే మనం దిగాము. మేము దిగి కెమెరా అంతా సెట్ చేసుకునేంత వరకు మళ్ళీ వేరే ట్రైన్ కూడా వచ్చేసింది. బట్ నేను మీకు చెప్పాల్సుకున్న విషయం ఏంటంటే నిజంగా వందే భారత్ అనే ట్రైన్ చాలామంది ఎవరైతే ఆరోగ్య పరిస్థితులు బాగాలేక వేరే ప్లేస్లో విశాఖపట్నం, రాజమండ్రి ఇలాంటి ప్లేసెస్లో ఉండి సడన్గా ఏమైనా జరిగి హాస్పిటల్లో ఉంది అనుకునే టైంలో అర్జెంటుగా వెళ్ళాలి అనే వాళ్ళకి మాత్రం నిజంగా చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇందాక వచ్చేటప్పుడు
ఒక బ్రదర్ ఉన్నారు, తను చెప్పారు మా మదర్కి బాగాలేదు, నిన్న నైట్ సడన్గా అనారోగ్య పరిస్థితుల వల్ల హాస్పిటల్ వేయడం జరిగింది విశాఖపట్నంలో. వితిన్ 8.5 అవర్స్లో నేను వెళ్ళడం అంటే నిజంగా వందే భారత్ ట్రైన్కి మాత్రం నేను జోహార్లు చెప్పుకోవాలి అని చెప్పాడు. సో అలాంటి ప్రయాణికులకు మాత్రం నిజంగా చాలా యూజ్ ఉంది. అండ్ కొంతమంది జస్ట్ అలా ఫన్గా టైంపాస్ నేచర్ని ఎంజాయ్ చేయడానికి వెళ్ళే వాళ్ళు మాత్రం అడ్వాంటేజెస్తో పాటు డిసడ్వాంటేజెస్ కూడా చెప్తా ఉన్నారు. అండ్ ప్రైస్ గురించి, ధరల గురించి వస్తే నేను ఇంట్లో అనుకున్న విషయం ఏంటంటే చాలామంది ధరల గురించే చెప్తారు, మాట్లాడతారు అనుకున్నాను. బట్ ఎవ్వరు కూడా ధరల గురించి మాట్లాడట్లేదు, రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయని చెప్తా ఉన్నారు. నాకు అడిగితే మాత్రం ఎగ్జిక్యూటివ్కి నార్మల్ కార్ చైర్ ఈ రెండింటికి కోచెస్కి డిఫరెన్స్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ దాంట్లో కొంచెం రెస్పాన్స్ ఫాస్ట్గా ఉంటుంది. లంచ్ కావచ్చు, లైక్ కాఫీ కావచ్చు, టీ కావచ్చు, ఈ రెస్పాన్స్ ఫాస్ట్గా ఉంటుంది. దీంట్లో దాంట్లో నార్మల్గానే ఉంది. ఇదే తేడా అండి. బట్ ఫైనల్గా ఐ వాంట్ టు సజెస్ట్ యూ పీపుల్ టు గో వన్స్. ఖచ్చితంగా వెళ్ళండి. వందే భారత్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉంది. స్టార్టింగ్ మనం కూర్చున్నప్పుడు మాత్రం ఒక ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, తర్వాత అలవాటు అవుతుంది. ఫైనల్ స్పీడ్ 135 రీచ్ అయ్యారు. 135 కన్నా ఎక్కువ వెళ్ళట్లేదు, 80, 90, 100, 135. సో ఇలా వెళ్తున్నారు. సో చాలా అద్భుతంగా అనిపించింది. సో గైస్ ఇదన్నమాట. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ వేదాంత్.